ఆంథ్రోపిక్ ఏఐ అనే ఒక టూల్లో 10 ప్లగిన్స్ రిలీజ్ అయ్యాయి అనే ఒక న్యూస్కి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉండే ఐటీ స్టాక్స్ మొత్తం షేక్ అయిపోయాయి. ఆల్మోస్ట్ 6-80% షేర్ వాల్యూ అనేది పడిపోయింది. ఏంటి ఆ ప్లగిన్స్ అంటే మార్కెటింగు, సేల్సు, ఫినాన్సు, డేటా రీసెర్చ్, డేటా అనలిటిక్స్ అండ్ దెన్ లీగల్ అండ్ కంప్లైంట్స్ ఇలాంటి ఫీల్డ్స్లో యూజ్ అయ్యే ప్లగిన్స్ అనమాట. ఇప్పటి వరకు మనం విన్నది ఏంటి అంటే ఇండియన్ ఐటీ అనేది ది బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ అనేది. బట్ ఆ గొప్పల వెనకాల పెద్ద బొక్కలు ఉన్నాయి. ఆ బొక్కలు ఏంటి అంటే ఇండియా అనేది ఎంటైర్ వరల్డ్కి ఒక రిసెప్షన్లో ఉండే ఫ్రంట్ ఆఫీస్ లాంటిది అనమాట. ఇక్కడ మొత్తం సపోర్ట్ వర్కే జరుగుతుంది. మనం చేసే వర్క్లో 70% సపోర్ట్ వర్కే. అది L1 సపోర్టు, L2 సపోర్టు, L3 సపోర్టు, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అయి ఉండొచ్చు, నెట్వర్కింగ్ అడ్మినిస్ట్రేషన్ అయి ఉండొచ్చు. ఇలా ఆల్ సపోర్ట్ అండ్ అడ్మిన్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఇండియా నుంచి జరుగుతాయి. మన కంట్రీలో ఉండే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ TCS కానీ, HCL కానీ, విప్రో కానీ, ఇంకా క్యాప్జెమినీ, కాగ్నిజెంట్ ఇలా ఏ కంపెనీ అయినా మనల్ని రిక్రూట్ చేసుకుని మనల్ని వెళ్ళి తీసుకెళ్ళి సపోర్ట్ ప్రాజెక్ట్లోనే పడేస్తాయి. నేను కూడా నా కెరియర్ని సపోర్ట్ ప్రాజెక్ట్తోనే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఇన్నోవేషన్ అనేది ఉండదు. మనకు ప్రోడక్ట్ డెవలప్మెంట్ చాలా తక్కువ. మనకంటూ ఒక క్లౌడ్ లేదు, మెసేజింగ్ ప్లాట్ఫామ్ లేదు, కొత్త టెక్నాలజీస్ని కానీ కొత్త లాంగ్వేజెస్ని కానీ మనం ఇన్వెంట్ చేయలేము. అలా తయారు చేసాయి మనల్ని ఐటీ కంపెనీస్. అందులో మన మిస్టేక్ కూడా ఉంది. సో ఇది రియాలిటీ. సో ఇండియన్ ఐటీ అంతా మొత్తం మోస్ట్లీ సపోర్ట్ వర్క్ పైనే ఆధారపడి ఉంది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇంకా వరల్డ్లో అరౌండ్ 60-70% కంపెనీస్లో లెగసీగానే రన్ అవుతున్నాయని చెప్పేసి. మనం డైలీ చేసిన వర్క్నే మళ్ళీ చేస్తుంటాం, తిరిగి అదే చేస్తుంటాం తప్ప మనం మన వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనలు కానీ ఆటోమేషన్ వైపు వెళ్తున్నప్పుడు మనల్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచనలు మనకు చాలా తక్కువ. సో ఈ పాయింట్ వల్ల ఎస్పెషల్లీ ఇండియన్ స్టాక్స్ అనేవి చాలా నెగిటివ్ ఎఫెక్ట్కి గురయ్యాయి. కానీ ఇప్పటికిప్పుడు భయపడాల్సిన అవసరం అయితే అంతగా లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఆర్ నాట్ సేఫ్. ఎందుకంటే ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ అనేది ఒకటి డెవలప్ చేసి రిలీజ్ చేసింది కదా అని చెప్పేసి వెంటనే కంపెనీస్ వెళ్ళి మొత్తం ఎంప్లాయీస్ అందరినీ రిమూవ్ చేసేసి ఆ ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకోలేవు. ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం, ChatGPT అనేది వచ్చి ఆల్రెడీ 4 years అయింది. 2022లో వచ్చింది. ఇప్పటికి 4 years అయింది. 4 yearsలో ఫస్ట్లో ఉన్నంత ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఏం లేవు. అందరినీ తీసేస్తారు కంపెనీస్లో, ఈవెన్ డెవలపర్స్ ఉండరు, ఇక ఎవరు ఉండరు, మొత్తం ChatGPT ఏజెంట్సే చేసేస్తాయి, డెవిన్ అనే ఏజెంట్స్ చేసేస్తాయి అనేది ట్రూ కాదు. అది ఎందుకు యూజ్ అయింది అంటే డెఫినెట్లీ ప్రొడక్టివిటీ పెంచడానికి మాత్రం బాగా యూజ్ అయింది. అట్ ద సేమ్ టైం మనల్ని రీప్లేస్ చేయలేదు ప్రజెంట్ అయితే ఏఐ. సో దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏఐ అనేది ఇప్పటికీ హ్యూమన్స్ని రీప్లేస్ చేసే సిచ్యువేషన్ అయితే లేదు. బట్ డెఫినెట్లీ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని అయితే తగ్గిస్తూ వస్తుంది. సో ఇదే పాయింట్లో మనకు సపోర్ట్ స్టాఫ్ అనేది కూడా కొంచెం తగ్గుతూ అనేది వస్తుంది. సపోర్ట్ స్టాఫ్ కొన్ని ఇంపార్టెన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. అది L1 సపోర్టా, L2 సపోర్టా, L3 సపోర్టా, వేరే ఏదైనా కావచ్చు. ప్రొడక్టివిటీ పెరుగుతుంది అంటే స్టాఫ్ కౌంట్ అనేది ఆబ్వియస్లీ తగ్గుతుంది అని చెప్పేసి. సో మనందరం ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వాలి. ఇప్పటికిప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ వల్ల వరల్డ్ అంతా దాన్ని ఆన్బోర్డ్ చేసుకొని మనం రిమూవ్ చేయదు. కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ వన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఇక వస్తూనే ఉంటాయి. ఇది కాకపోతే ఇంకొకటి 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి వస్తూనే ఉంటాయి. మనం దాని గురించి భయపడుతూనే ఉంటాం, డిస్కషన్స్ చేస్తూనే ఉంటాం, మళ్ళీ కొన్ని రోజులకు మర్చిపోతాం. ఈ జర్నీ అనేది ఇక స్టార్ట్ అయింది అనమాట. ఆటోమేషన్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో అలా స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి మనం వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం ఇదంతా కుదరదు. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకోగలం, ChatGPT యూజ్ చేసుకొని మన ప్రొడక్టివిటీ పెంచుకోగలం. అది ఇచ్చే రిజల్ట్స్ని మనం జడ్జ్ చేయగలగాలి. సో మనకు టెక్నాలజీ తెలిసి ఉండాలి. ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి రిజల్ట్స్ని అనలైజ్ చేసి అది రైటా రాంగా అనేది జడ్జ్ చేసే సిచ్యువేషన్లో మనం ఉండాలి. అంతే తప్ప మనం వెళ్ళి ChatGPTకి పోటీగా 4 ఏజెంట్స్నో ఇంకొన్ని వాటినో మనం డెవలప్ చేయలేము. అలాంటి మహా అంటే వరల్డ్లో ఒక 1000 మందో 1500 మందో ఉంటారు కొత్తగా ఏజెంట్స్ని ఫ్రమ్ ద స్క్రాచ్ డెవలప్ చేసేవాళ్ళు ChatGPTకి పోటీగా. అలాంటి జాబ్స్ అయితే మనం చాలా రేరు, మనం అంత లెవెల్లో టెక్నాలజీ నేర్చుకునే వాటిలో చేయడం. సో ఇప్పటికీ మనం చేయగలిగింది ఒక స్ట్రాంగ్ టెక్నాలజీని డిసైడ్ చేసుకొని, అది డెవలప్మెంటా, డెవాప్స్ అండ్ క్లౌడా, లేకపోతే నెట్వర్కింగా, వేరే ఏదైనా డేటాకు సంబంధించిన టెక్నాలజీసా, సైబర్ సెక్యూరిటీయా, ఏదో ఒక టెక్నాలజీ స్ట్రాంగ్గా మనం పెట్టుకొని దానికి మనం ఏఐ యూస్ చేసుకొని ప్రొడక్టివిటీ ఎలా పెంచుకోవాలనేది మాత్రమే చూసుకోవాలి. కానీ ఎందుకు స్టాక్స్ అనేవి ఇంత షార్ట్ టైంలో వితిన్ 3-4 daysలో 8% పడిపోయాయంటే జనరల్గా ఇండియన్స్లో ఉండే మెంటాలిటీ మనకు
ఒక పర్సన్ ఫస్ట్ మూవీ హిట్ కొట్టిన ఒక హీరో, లేకపోతే ఒక స్పోర్ట్స్ పర్సను ఫస్ట్ మ్యాచ్లోనే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మీడియా కానీ జనాలు కానీ వాళ్ళని పైకెత్తేస్తారు. పైకెత్తేసిన తర్వాత మళ్ళీ సెకండ్ మ్యాచ్ నుంచి కానీ ఆ సెకండ్ మూవీ నుంచి కానీ పర్ఫార్మెన్స్ తగ్గినా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయినా వాళ్ళని ఎత్తి కిందేసి కొడతారనమాట. సో ఇలా ఎగ్జైట్మెంట్ అనేది చాలా ఎక్కువ, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా. సో ఇక్కడ కూడా మన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మన ఐటీ మార్కెట్స్, ఐటీ స్టాక్స్లో ఈ న్యూస్ రాగానే వాళ్ళకు టెక్నాలజీ పైన కానీ అంత సేఫ్గా ఉండాలనుకుంటారు. ఎవరైనా కూడా సేఫ్గా ఉండాలనుకొని వెంటనే అమ్మేయడం స్టార్ట్ చేసేసారు. ఈ మధ్య ఇండియన్ స్టాక్స్ అమ్మేసి యూఎస్లో ఉండే ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్టాక్స్ కొనడం అనేది కొంచెం క్రేజ్ వచ్చిందనమాట. ఎందుకంటే ఇండియన్ స్టాక్స్ అంతా సపోర్ట్ పైన డిపెండ్ అయినాయి, ఎనీ టైం లాస్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇదే మనీ ఇక్కడ దించి తీసుకెళ్ళి వాళ్ళు అమెరికన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అందువల్ల మనకు ఈ కొంచెం స్టాక్ అనేది పడిపోయింది. బట్ డెఫినెట్లీ స్టేబుల్ అవుతుంది మళ్ళీ ఫ్యూ డేస్లో, కానీ సేఫ్ అయితే కాదు. సో ఇప్పటికైనా ప్రతి ఒక్కరం మనం థింక్ చేసి మనం ప్రతిరోజు చేస్తుండే వర్క్ ఏంటి, చేసిన పని మళ్ళీ చేస్తున్నామా, వర్క్లో అసలు మనకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేది మనల్ని మనమే క్వశ్చన్ చేసుకొని ఒక మంచి టెక్నాలజీని చూస్ చేసుకొని దానిపైన స్ట్రాంగ్గా మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఇక ఐటీ జాబ్ అనేది సెకండరీ జాబు, నేను ఫస్ట్ ఏదో ఆఫీస్కి వెళ్ళొస్తుంటాను, శాలరీ తీసేసుకుంటాను, సైడ్లో రియల్ ఎస్టేట్ అనో ఇంకేదో హోటల్ పెట్టుకుంటాను, ఇట్లాంటి థాట్స్ అన్నీ ఇక వర్క్ అవ్వవు. చూస్ చేసుకుంటే ఏదో ఒకటే చూస్ చేసుకోండి, ఎయిదర్ ఐటీనా లేకపోతే మీరు బిజినెస్సా. అది ఆలోచించి ఇది ఆలోచిస్తానంటే కుదరదనమాట, ఆ టైం అయిపోయింది ఇంకా. సో ఇది ఇక్కడ ఉండే రియాలిటీ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఎలక్ట్రిక్ కార్స్, సస్టైనబుల్ ఎనర్జీలో ఎలక్ట్రిక్ ఈవీ అనేది బాగా పాపులర్ అయింది ఈ మధ్యకాలంలో. సో అందరూ ఏంటంటే ఈవీ పైన ఉన్న హైప్తో కొనేశారు. కానీ రియాలిటీ ఏంటి అంటే మనం ఎలక్ట్రానిక్ వెహికల్స్ బ్యాటరీస్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వచ్చే పొల్యూషను పెట్రోల్ వెహికల్స్ కంటే ఇంకా ఎక్కువ అయిపోయింది. ఆ బ్యాటరీస్ని తయారు చేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి, బ్యాటరీస్కి ఎలక్ట్రిసిటీ కావాలి, అది జనరేట్ చేయాలన్నా ఎక్కువ ఎనర్జీ కావాలి. అండ్ కార్స్ కాలిపోతున్నాయి, సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి, వయబుల్గా లేవు, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, ఎన్విరాన్మెంట్ కూడా అంత సేఫ్ కాదు. సో ఇలానే మనకు వచ్చే కొత్త టెక్నాలజీ స్టార్టింగ్లో ఏదైనా కొంచెం హైప్ ఉన్నా కూడా మెల్లమెల్లగా ఆ హైప్ అనేది తగ్గి ఒక సాచురేషన్ లెవెల్కి వస్తుందన్నమాట. సో ఇప్పుడు కూడా మీరు చూస్తే సస్టైనబుల్ ఎనర్జీ అనేది ఒక పాయింట్ అయితే అందులో ఎలక్ట్రానిక్ వెహికల్స్ కాకపోతే ఇంకొకటి వస్తాయి, హైడ్రోజన్ ఫ్యూయల్ వెహికల్స్. సో ఒక స్టెప్ అనేది ముందుకు పడింది. ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రొడక్టివిటీ అనేది బాగా పెరిగింది, స్టెప్ అనేది ముందుకు పడింది. రిజల్ట్స్ అనేది 100% సేఫ్ కాకపోవచ్చు, కానీ మెల్లమెల్లగా ఒక 5 years పట్టచ్చు, 10 years పట్టచ్చు, లేకపోతే ఎలాన్ మస్క్ చెప్పినట్టు ఒక 25 to 30 yearsలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్స్ని రీప్లేస్ చేయొచ్చు. దానికి చాలా టైం ఉంది, ఆ టైం గురించి మనం ఇప్పుడే భయపడాల్సిన అవసరం లేదు. అలా అని మనం వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. ఇందాక నేను చెప్పినట్లు ChatGPT లాంటివి మనం యూజ్ చేయగలం తప్ప వాటిని మనం డెవలప్ చేయలేము ఇప్పటికిప్పుడు. దానికి చాలా నాలెడ్జ్, చాలా స్కిల్స్ కావాలన్నమాట. సో ఇప్పుడు మనం చేయగలిగింది మనకు ఇమీడియట్గా ఉండే నెక్స్ట్ టెక్నాలజీని మనం అప్గ్రేడ్ అవ్వడము, నాలెడ్జ్ అనేది పెంచుకోవడము, ఫోకస్ చేయడం. ఒకవేళ 25 to 30 yearsలో మనల్ని ఏఐ అనేది కంప్లీట్లీ రీప్లేస్ చేసింది అంటే నో ప్రాబ్లం, హ్యాపీగా ఇంట్లో కూర్చుంటే గవర్నమెంట్ ఫుడ్ పంపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ కూడా మన దగ్గరికే వస్తుంది, తిని హెల్తీగా ఉండి కొంచెం ఫిట్గా ఉంటే చాలు, ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. ఓకే, సో అప్పటి వరకు మనమేమి ఫ్యూచర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపడాల్సింది ఓన్లీ ప్రజెంట్ గురించే. ప్రజెంట్ మనం చేస్తుండే వర్క్లో మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, చేసిన పనినే మళ్ళీ చేస్తున్నారనే క్వశ్చన్స్ వేసుకొని ఇప్పటికి మీరు ఒక నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.